అది మీటింగ్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఈ దప్ప చంద్రబాబు నాయుడు గారికి లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా నిద్దట్లో కూడా కలవరుతున్నాడేమో. నిద్దట్లో కూడా జగన్ 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 గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ. నాకు తెలిసి ఈ చంద్రబాబు నాయుడు గారికి తెల్లారులు ఇదే పని అనుకుంటా. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఏదైతే గొడ్డల పార్టీ అంటాడు, జగన్ గారి మీద విమర్శలు చేస్తా ఉంటాడు. గొడ్డల పార్టీ క్రిమినల్స్ ఫ్యాక్టరీ అంట, పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం సృష్టించాడంట, గంజాయి బ్యాచ్ జంజీగా చెప్పుకోవటం ఆ పార్టీకే చెల్లిందంట. అంటే మీకు డిఎస్సి అభ్యర్థులు గంజాయి బ్యాచ్ మీ దృష్టిలో, డిఎస్సి అభ్యర్థులు మీ దృష్టిలో క్రిమినల్స్, అక్కడికి వచ్చినటువంటి జంజీ యువత మీ దృష్టిలో క్రిమినల్స్, మీ దృష్టిలో గంజాయి బ్యాచ్. సాక్షాత్తు మీ ఎంపీనే డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే నువ్వు అవతల మీద మాట్లాడుతావు. కొద్దిగానే సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు మీకు? మీ ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే నువ్వు అవతల గంజాయి అంటున్నావా? మీ ఎమ్మెల్యేలు గంజాయి అమ్ముతుంటే సాక్షాత్తు మీ ఎంపీ గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పి కేసీనేని నాని గంజాయి అమ్ముతాడు కొలిక్పూడి చెప్తే నువ్వేందా ఇంకా మాట్లాడుతావు సిగ్గు లేకుండా అవతల? ఎవరిది గొడ్డల పార్టీ? ఈ రోజు రాష్ట్రంలో తెలుగు గంజాయి పార్టీగా, తెలుగు డెకాయిట్ పార్టీగా, తెలుగు క్రిమినల్స్ పార్టీగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు మీరు కాదా? మీకు బాగా గర్వం ఎక్కువైపోయింది, పొగరు ఎక్కువైపోయింది బాగా. ఏదైతే చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేస్తాననేటటువంటి అహంకారంతో మీరు ప్రతిరోజు విర్రవీగి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ అంటున్నారు కదా, అదే గొడ్డలి పార్టీ, మీరు అంటున్న గొడ్డలి పార్టీయే రేపొద్దున మీ తెలుగుదేశం పార్టీని కోక్కటి వేలుతో ఏదైతే పెకరించి వేసిద్దన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. పరశురాముడి గొడ్డలి మీకు తెలుసు కదా, పరశురాముడి గొడ్డలి ఇలానే గర్వంతో విర్రవీగే వారిని అణిచివేసింది ఆ పరశురాముడి గొడ్డలి. ఏదైతే భూమిపై ఏదైతే అధర్మాన్ని రూపు మాపింది అదే పరశురాముడి గొడ్డలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అధర్మాన్ని, ఏదైతే ఈ రెడ్ బుక్ ని, ఈ ఈ ఈ అరాచకత్వాన్ని ఆ రూపు మాపేది మీరన్న గొడ్డల పార్టీయే. పరశురాముడి చేతిలో గొడ్డలే రేపొద్దున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యానే మీకు రేపొద్దున గొడ్డలి రూపంలో మీ ప్రభుత్వాన్ని ఊడ్చిపెట్టిద్ది, తుడిచిపెట్టిద్ది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ స్టేట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం మేము. మీరు మీ కుమారుడు విర్రవీగి మీ తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి ఏదైతే విర్రవీగిన దాని మీద ఖచ్చితంగా మీ దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎన్నికల్లో మేము గెలవంగానే మీ మొహాలు, మీ ముఖ చిత్రం చూడటం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. మీరు కూడా ఎక్కడికి పారిపోకుండా ఏం స్టేట్మెంట్ ఇస్తారో చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. అదొకటైతే ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇంకా ఆయన నోటికి ఎంత వస్తే అలా మాట్లాడతాడని మనం అనేక సందర్భాల్లో చూసాం కదా. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీకే చూస్తే అర్థమైద్ది. ఏంటి దానికి సంబంధించిందంటే ఒకసారి మీకు చూస్తే అలానే చూస్తా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్నటువంటి జనాలను చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నాడు. నానా ఇబ్బందులు అనమాట. అల్లాడిపోతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. అల్లాడిపోతున్నాడు మా బిడ్డ ఈ వయసులో అన్నట్టుగా జగన్ గారి పర్యటనకు జనాలు వస్తాను చూసి అల్లాడిపోతున్నాడు. ఎందుకంటే ఈయన పర్యటనలు చూస్తే ఈయన చూడటానికి ఎవరు రారు కదా. చూశారు కదా, ఈయన వెళ్తుంటే రోడ్లన్నీ ఖాళీ, జనాలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాడు ఈయన చూడటానికి. అదే జగన్ గారు వస్తున్నారంటే ఏదైతే వేలాదిగా, నిన్న 50,000 మంది వచ్చారు. ఏదైతే 50,000 మంది పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పొగాకు బోర్డుకి, దేవరపల్లికి 50,000 మంది జనాలు. సో దాన్ని నేను తట్టుకోలేక ఏం మాట్లాడుతున్నాడు, గొడ్డలి పార్టీ మీటింగ్ అంటే మందు తాగించడానికి లైసెన్స్ ఇచ్చినట్టు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు, జనాల్ని తాగించి తరలిస్తున్నారని దుయ్యబట్టారంట. నువ్వు మద్యం తాగి వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నావా? ఎవడు అసలు మద్యానికి సంబంధించి మాట్లాడింది? తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రచారం చేసావు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మందు ఊరు వాడ బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్న నీచుడు ఎవరు? మందు అమ్ముతున్న నీచులు ఎవరయ్యా ఇవాళ? ఊరు వాడ బడి వైన్స్, గుడి వైన్స్, బడి పక్కన గుడి పక్కన కూడా అమ్ముతున్నటువంటి దుర్మార్గులు ఎవరు? తెలుగుదేశం వాళ్ళే కదా అత్యధికంగా మద్యం తాగేది రాష్ట్రంలో. తాగమని ఎంకరేజ్ చేసేది కూడా మీరే కదా. ఈ రోజు మద్యం తాగి వస్తున్నారని మాట్లాడుతున్నావా? మీకు అలవాటే, మీ కార్యకర్తలకు మద్యం తాగి మీటింగ్లకు వెళ్తాం, మాకు అలవాటు లేదు. రెండోది, ఏదైతే డిఎస్సిపై గొడ్డల పార్టీ చేస్తున్న యాగిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మేము యాగి చేస్తే ఎంక్వైరీ చేస్తే వెళ్తావా? నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు భయపడుతున్నావు నువ్వు వేయటానికి? అంటే మీరు తప్పు చేశారనే కదా దానికి అర్థం. ఇదొకటైతే ఇంకా ఎలా ప్రచారం చేస్తాడు? నిన్న ఆల్రెడీ ఒక మహిళకు చెందినటువంటి అల్పాహార దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఆ మహిళ రోధిస్తున్న నిర్దయగా వ్యవహరించారు, దేవుళ్ళ చిత్రపటాలని పారేశారని చెప్పి ఒక దుష్ప్రచారం. నిన్న మహిళ వాళ్ళ కుటుంబంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పింది. ఎవరు కూడా ధ్వంసం చేయలేదు. సో ఆమె చెప్పింది ఏదైతే విపరీతమైనటువంటి జనం రావటం వల్ల
ఏదో జరిగింది, ఎవరు కావాలని అది చేయలేదు అని చెప్పి ఆమె వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మరీ చెప్పింది. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాకు మంచి జరిగిందని కూడా చెప్పింది. ఆమె దగ్గరికి వెళ్ళి బెదిరించారనమాట. ఆమె దగ్గరికి వెళ్ళి బెదిరించి ఏదైతే స్టేట్మెంట్లు ఇమ్మని చెప్పి ఎమ్మెల్యే వస్తాడు, మీతో మాట్లాడతాడు, మీకు ఏదో ఒకటి మేము చేస్తాం, జగన్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడండి అని చెప్తే ఆమె నేను అలా చేయనని చెప్పింది. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న కేబినెట్ మీటింగ్లు కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే సిగ్గా ఎగ్గా ఎన్నిసార్లు చెప్పాలి? నిజంగా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రతిరోజు ఇదే పంచాయతీ, కొద్దిగా కూడా మీకు అనిపించట్లేదా? ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే ఈ రోజు రైతులు అల్లాడిపోతా ఉన్నారు. రైతు వేసినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు, కొత్తగా మీరు పంటలు వేయొద్దు అంటున్నారు. కానీ వీటి ఎక్కడి మీద డిస్కషన్ ఉండదు. లెగిసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప ఏం లేదు. మీ ఏడుపు కొట్టి ప్రభుత్వం. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష. ఈ కూటమి తెలుగుదేశం, జనసేన, ఏపీ బీజేపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, మహాన్యూస్, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం ఛానల్స్ ఏదైతే ఉన్నాయో మీ ఏడుపులే జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష. మమ్మల్ని చూసి ఏడవకండి రా అని రేపొద్దున మేము బ్యానర్లు పెట్టాలి రేపొద్దున. ఎందుకంటే మీ బతుకులు రోజు ఏడుపు కొట్టి బతుకులు అవుతుంటే మరి ఏం చేస్తావు? ఆటో వెనకాల రాసినట్టు మమ్మల్ని చూసి ఏడవకండి రా, మాకు వచ్చే జనాలను చూసి ఏడవకండి రా, మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్షరా, ఇలా రాయాలి రేపొద్దున. అలా రాస్తేనా మీకు బుద్ధి వచ్చిద్దేమో. లేదంటే ఎలా ప్రవర్తిస్తున్నారో అదుపు లేకుండా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, జనసేన, ఈ కూటమి నాయకులు, కొన్ని మీడియా సంస్థలు ఎంత బరి తెగించి దిగజారిపోయి ఇంతకంటే దిగజారాలన్న ప్రతిసారి దిగజారి వ్యవహరిస్తున్నారో దయచేసి గమనించమని చెప్తా ఉన్నా.